శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చ రాశి, అదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి 28న ప్రవేశించినటువంటి శుక్ర భగవానుడు మీనరాశిలోకి మే 31వ తారీఖు వరకు, అంటే సుమారు 124 రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే రాశిలో మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 13 మధ్యలో ఇక 43 రోజుల పాటు, అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 13 మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా 18 నెలలకి 2 సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగమనం కనబడుతూ ఉంటుంది. అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహం, ప్రేమ, సంతానం, ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ విధంగా ఇదే రాశిలో 43 రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతుడు అవుతాడు అన్నమాట. అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి, దానితో వక్రగమనం, అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది. జనవరి 28వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించినటువంటి శుక్రగ్రహ ప్రభావం మీనరాశి వారికి మిగతా రాశులతో పోల్చుకున్నప్పుడు ఒక గొప్ప అదృష్టాన్ని, అదే రాశిలో మరి శుక్రుడు ఉచ్చస్థితి పొందుతూ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాల్లో అత్యున్నతమైన యోగం మాట ఇది. అంటే లగ్నంలోనే శుక్రుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈ యోగం ఏర్పడడం, అంటే స్వక్షేత్రంలో కానీ ఉచ్చలో కానీ శుక్రుడు ఉండగా అదే రాశి అయినప్పుడు, అదే లగ్నం అయినప్పుడు జాతకుడు చాలా ఆకర్షణ కలిగి ఉంటారన్నమాట. తనలో ఉన్నటువంటి ప్రత్యేకత వల్ల తనలో ఒక విధంగా అది గర్వమా అహంభావమా మొత్తం మీద తను చూసుకొని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇది స్త్రీల విషయంలో అత్యున్నతంగా ఆకర్షణీయంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది మహారాణులు, అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి మహారాణులు, దేశాన్ని పరిపాలించినటువంటి వీరనారీమణులకి ఇటువంటి యోగం ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ఎంత ప్రేమని పంచే గ్రహమో, ఎంత అనురాగాన్ని పంచే గ్రహమో, అంత విపరీతమైనటువంటి క్షత్రియ లక్షణాలు కలిగి ఉన్నటువంటి గ్రహం. అంటే శుక్రుడు ఒక విధంగా లక్ష్మీ అమ్మవారి స్వరూపం అయినప్పుడు కూడా మరో విధంగా పరశురామ అవతారం, అంటే దశావతారాలు పరశురాముడు ఏ విధంగా అయితే మొత్తం ఒక జాతిని సమూలంగా సంహరించాడో, మరి ఎంత గొప్ప వీరుడో, మరి అంటే తను మొత్తం భూమండలాన్ని జయించడం జరిగింది. అనేక మంది రాజుల్ని, ఆఖరికి గర్భంలో ఉన్నటువంటి శిశువుల్ని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళని కూడా సంహరించి అంత భయంకరంగా, అంత వీరోచితంగా మరి మొత్తం భూప్రపంచాన్ని తను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే మొత్తం ఈ భూమి అంతా కూడా మరి పరశురాముడిదే. అంటే అది శుక్రుని యొక్క అవతారం కాబట్టి అంత ధైర్యంగా, అంత వీరోచితంగా మరి పోరాడే ధైర్యాన్ని కూడా ఈ మీనరాశి వారికి
శుక్రగ్రహ ప్రవేశంతో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అదే రాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ఏంటంటే ఇది ఎలాగైతే మరి శుక్రాచార్యుల వారు రాక్షసుల పక్షాన ఉంటూ వారి యొక్క అభ్యున్నతికి ప్రగతికి సహాయపడ్డాడో అలాగే ఈ మీనరాశి వారు అంటే ఇప్పుడు అటువంటి రాక్షసులు లేరు, కానీ ఒక ప్రవృత్తి అంటే వ్యక్తిగతంగా మానవుల్లో ఉన్నటువంటి 6 బలహీనతలు, అదే మదం, మాశ్చర్యం మొదలగు 6 ఈ మానవుల్లో ఉన్నటువంటి దుర్గణాలు. అందుకే శుక్రుడి యొక్క సంఖ్య కూడా 6, సుబ్రహ్మణ్యకి 6 తలలు. సో అలాగే ఈ ధైర్యం, అదే ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఈ శుక్రుడి యొక్క కారకత్వాలు కూడా అవుతాయి. కాబట్టి ఇవన్నీ రాహు ఉండడం వల్ల అవి పైకి వచ్చే అవకాశం ఉంది. అంటే రాహు ప్రభావంలో ఒక మంచి లక్షణాలు తగ్గిపోయి ఇటువంటి రాక్షస క్వాలిటీ లక్షణాలు, తాగుడు, వ్యభిచారం, ప్రస్తుత కాలానికి ఎదుటివాడిని చూసి ఓర్వలేకపోవడం, సంబంధం లేకపోయినా ఎదుటివాడు ఎదుగుతుంటే వాడిని అణగదొక్కడం, ఊరకనే విమర్శించడం, ఎవడో ఒకడు మంచి చెప్తుంటే వాడి మీద బురద జల్లడం, ఇవన్నీ ఈ లక్షణాలు. కాబట్టి సో ఏదైనా ఈ మీనరాశి వారికి సహజంగా అది సంస్కారవంతమైనటువంటి రాశి, మంచి లక్షణాలు కలిగి మన సంస్కృతిని సంస్కారాన్ని పెంచే రాశి. అందులో శుక్రుడు రావడం వల్ల ఇంకా దాన్ని చాలా రెబల్గా దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఎవడన్నా మతాన్ని కానీ మన యొక్క సంస్కృతి కానీ ద్వేషించినప్పుడు వాళ్ళ మీద ఎదురుదాడి చేసి అంత పరశురాముడు అంత గొప్పగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. మరి రాహు గ్రహం ఉన్నప్పుడు మరి ఈ యొక్క క్వాలిటీతో రాహు యొక్క క్వాలిటీని అణగదొక్కి మరి శుక్రుడు గురువు క్వాలిటీలు పైకి తీసుకొస్తే మరి ఖండాంతర ఖ్యాతిని, ఎవర్ లాస్టింగ్ నేమ్ని ఈ రాశివారు ఈ రాబోయే 124 రోజుల్లో సంపాదించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలైనా సరే అత్యంత ధైర్యంతో పోరాడి ఒక ఉన్నత స్థాయి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చి ఎక్కువగా మరి శుక్రుడు ఈ రాశికి శత్రుగ్రహం అయినప్పుడు కూడా ఉచ్చులో పొందడం వలన ఖరీదైనటువంటి వాహనాలు, నగలు, అలాగే మంచి లగ్జరీ లైఫు, విలాసవంతమైన జీవితం, మరి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్, ఒక ఈ విమానంలో ప్రయాణం చేసినట్టు లగ్జరీలాలు, ఒక మంచి ఖరీదైనటువంటి భావనలో ఉన్నట్టు. సో ఏదైనా వారి యొక్క కళలు నిజమయ్యే రోజయింది. జీవితంలో ఎప్పటిదాకా ఎప్పుడూ చూడనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని చూసే అవకాశం ఉంది. బట్ కానీ అది అతిగా అవడం వల్ల రివర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఏదో ఒక వ్యసనం వల్ల పతనం అవ్వడం, అనుకోకుండా ఏదో ఒక బలహీనతలోనో, ఒక స్కామ్లోనో, ఏదో ఒక స్త్రీ యొక్క వ్యామోహంలో చిరుక్కొని మొత్తం నేమ్ అండ్ ఫేమ్ పోగొట్టుకోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి రాహుగ్రహ ప్రభావం వల్ల. తప్పి కేవలం మీనరాశి వారు వారి యొక్క సంస్కారంతో శుక్రుడు ఇచ్చినటువంటి, అంటే ఒక విధంగా ఒక హంసలాగా ఎలాగైతే పాలు నీళ్లు విడగొడుతుందో ఆ విధంగా మంచి చెడుని విడగొట్టి రాహుని పక్కన పెట్టి కేవలం శుక్రుని అనుభవించడం, అంటే శుక్రుడి యొక్క క్వాలిటీస్ని ఎంజాయ్ చేస్తే మంచిది. బట్ ఒక విధంగా రాహు కూడా టెక్నాలజీగా మంచిదే, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడానికి మంచిది. అంటే సినిమా పరిశ్రమ అంతా కూడా రాహు బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా మీ యొక్క విజ్ఞతను బట్టి పాజిటివ్గా ఉపయోగించుకోవచ్చు, నెగిటివ్గా ఉపయోగించవచ్చు, కానీ అవకాశాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారన్నది మీ యొక్క సంస్కారాన్ని బట్టి, మీలో ఉన్నటువంటి తెలివితేటలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే జాతకంలో గోచారరీత్యా, జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది. మనం తెలుసుకోవాల్సిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి
శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం రాహువు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ఏదన్నా రాహువు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రుల్ని ఇబ్బంది పెడుతుంటాడు. ఇంకా శుక్రుడు పెద్ద లెక్కలో కాదు కదా. అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికేమో మనం తన యొక్క పవర్ని తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట. అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట. అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి. అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట. అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్. మనం స్తుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు, సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పొగడ్తల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అతనికి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని, దాని తర్వాత కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది. శ్రీ సూక్తం కూడా ఓకే. అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి, కానీ విష్ణుమూర్తిని పఠించకుండా, స్తుతించకుండా, విష్ణు సహస్రనామం చదవకుండా, కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు. మీరు కనకదార స్తోత్రాన్ని 1,00,000 సార్లు పఠించిన జీరో ఫలితం. దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్తుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు, నెలకొక్క రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి, పర్వాలేదు, చక్కగా వినండి. దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి, దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి. నామమాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు. ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్నా జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట. అంత గొప్పగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బెడ్ రిడన్ అయినప్పుడు, ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తలగడ కింద పెట్టి చూడండి. ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్ట్ మీరు కళ్ళెదురుగుండానే చూడటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది. మరి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఇది లభిస్తుంది. ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది. దీనికి ముఖ్యంగా మినువులు దానం చేయడం వల్ల కానీ, ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు. పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు. ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ, వారిని ఉపయోగించుకోవడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ మినపప్పు నానబెట్టి, అది గారెలు అంటారు కొందరు, వడలు అంటారు కొందరు, దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు, ఆ కార్మికులు అవ్వచ్చు, ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకు ఉంటారు కదా, అటువంటి వారికి తినగలిగినన్ని పెట్టండి. లేదనుకో ఒక 4, 8, 18 ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది. నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసామండి, అక్కడ అమౌంట్ పంపేసామండి,
అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు. ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు. స్వస్తి.